హలో అండి, నమస్తే. నేను ఈ వీడియోలో బ్లౌజ్కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కడ మార్కింగ్ చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను కింద అయితే బ్యాక్ వేశాను. ఇప్పుడు అనేది ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటున్నాను అనమాట. మనము ఈ విధంగా కానీ వేస్తే సన్నగా ఉండే వాళ్ళకి జాయింట్ అనేది ఎక్కడ పడదండి. కొంచెం లావుగా ఉండే వాళ్ళకి ఒక రవ్వ ఎంత మనము అంటే వెడల్పు తక్కువ ఉంటే మటుకు మనం ముందుగా క్లాత్ అనేది ఎక్కడ ముడత లేకుండా మనం ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలండి. నేను చూపించే విధంగా ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే క్లాత్ కానీ ముడతలు ఉంటే మటుకు మనము ఎంత డిజైన్ ఎలా వేసినా కానీ నీట్ ఫినిషింగ్ అనేది రాదండి. సో అందుకని ముందుగా మనకు క్రాస్ లేకుండా ముడతలు లేకుండా మనము ఫిక్స్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనం ఫ్రంట్ అనేది బ్యాక్ కిందకు వచ్చి అటువైపుకి అంటే రైట్ సైడు మనకు ఫ్రంట్ కానీ వస్తే మనకి రెండు ఫ్రంట్లు అంటే రైట్ సైడ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ జాయింట్ లేకుండా వచ్చేస్తాయండి. కొంచెం లావుగా ఉంటే మటుకు కన్ఫామ్గా జాయింట్ అనేది పడుతుంది. లేదు మనకి పన్నా కానీ ఎక్కువ ఉంటే మటుకు జాయింట్ అనేది మనకు పడదు. సో ఈ విధంగా ఇటుపక్క అంటే మన వైపు బ్యాక్ వచ్చేలా ఉండాలి, అటువైపు వచ్చేసి మనం ఫ్రంట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు నేను ఫ్రంట్ సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ అనేది 10 యాంగిల్ అనేది మనం పెట్టుకోవాలి. పెట్టుకున్నాక 30 నేను పెట్టుకున్నాను యాంగిల్లో, అంటే మనకు సరిపోవాలని. తర్వాత 95/95 పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకు 7.5 7 అలా వస్తుంది. మ్యాక్సిమం మనకు సరిపోద్ది. నేనైతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే మార్కింగ్ పెట్టుకుంటానండి. ఎందుకంటే తక్కువ వస్తే మళ్ళీ మనం వేయలేము. సో అందుకని నేను కస్టమర్స్కి ప్రతి కస్టమర్కి ఏంటంటే నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెడతాను, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ. ఓకేనా? ఈ విధంగా మనము యాంగిల్ అనేది సెట్ చేసుకోవాలి. 95/95 తర్వాత 30 అనేది అంటే నాకు 30 అనేది సరిపోయిందండి. ఈ విధంగా చూడండి, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కరెక్ట్గా వస్తుందన్నమాట. సో హ్యాండ్స్ ఎటువైపు ఇప్పుడు చూడండి, మనకి 7.5 అలా వచ్చింది ఈ ఫ్రంట్ పార్ట్. మనకు అవసరమైన ఎంత 7 ఇంచెస్ అనమాట. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అటు ఇటు పోయినా మనకేమి ప్రాబ్లం ఏం లేదండి. సో చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఈ యాంగిల్లో కానీ మనం వేసుకుంటే క్రాస్ కట్ బ్లౌజ్కి నీట్గా పర్ఫెక్ట్గా సరిపోద్ది. చూడండి, ఇటువైపు ఫ్రంట్ వచ్చింది, మనకు రైట్ సైడ్ వచ్చి మనకు హ్యాండ్స్ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ పైన మటుకు మనకు ఫ్రంట్ అనేది రావాలి, ఇటుపక్క హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. ఇటుపక్క హ్యాండ్స్, ఇటుపక్క ఫ్రంట్, ఇటుపక్క బ్యాక్. సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని చెప్పి అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.